బీజేపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి చెందిన కబ్జా భూమని హైడ్రా సిబ్బంది చేత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూల్చివేయించాడని కక్షగట్టి అతనిపై తప్పుడు ఆరోపణలు చేశాడని కాంగ్రెస్ నాయకులు నార్సింగ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోడల వెంకటేష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు శంషాబాద్లో శనివారం సాయంత్రం శంషాబాద్ జోన్ కేంద్రంలో మధురనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దూడల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై ఒక తోకల శ్రీనివాస్ రెడ్డి తప్ప ఎవరూ మాట్లాడే లేదన్నారు. శంషాబాద్ మండలలో జరిగే భూ కుంభకోణం విషయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ఏమీ సంబంధం లేదని అన్నారు. ఈ వ్యవహారంలో తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఎవరైనా ఒక్క విమర్శించే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఇప్పటికీ 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయిందన్నారు. దానికి మేము ప్రభుత్వం పైన కానీ నరేంద్ర మోడీ కానీ అవగాహన లేకుండా ప్రకటనలు చేయలేదన్నారు. విమర్శలు మాకు కొన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక సింహంలాగా తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా పరిపాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆయిల్ కుమార్, స్థానిక నాయకులు తోట రామ్మోహన్లు, ప్రసాద్, ప్రభాకర్, శ్రీశైలం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి స్వాధీనం చేసి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు కూడా ఒక మెమరాండం మా ఎమ్మెల్యే గారు హైడ్రా రంగరాజ్ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. తన పరిధి అది, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పది అది. అంతేగాని ఎమ్మెల్యే పోయి కబ్జా తీపియాడు, ఎమ్మెల్యే పోయి కబ్జా చేయమని చెప్పాడు. మరి ఈయనకి ఇంత పరిజ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థమైతే లేదు. కనుక ఒక్కసారి మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నీట్ యూజీ పేపర్ ఈరోజు పిల్లలు ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలది బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఇండియాలో ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు లీకేజ్ అయింది. పిల్లల ఎగ్జామ్స్ ఎన్నోసార్లు పోస్ట్పోండ్ అయినాయి. మోడీకి తెలియదని మేము అనొచ్చు, కానీ మాకు పరిజ్ఞానం ఉంది. ఎక్కడో లోపం జరిగితే మోడీని అనాల్సిన అవసరం లేదని నేను అంటున్నా. ఈ సభాముఖంగా మీ విలేకరుల సమావేశంలో నేను చెప్తా ఉన్నా. కొన్ని లోపాలు జరుగుతాయి, కానీ వాళ్ళు చేయాలని ఎవరు చెప్పరు. కానీ ఈరోజు మీరు 3 సార్లు ఈరోజు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నిసార్లు ఈరోజు పేపర్ లీక్ అయింది, ఎన్నిసార్లు ఎగ్జామ్లు పోస్ట్పోండ్ అవుతున్నాయి, ఎన్ని దాడులు ఇల్లీగల్గా జరుగుతున్నాయి ఇండియాలో, మీకు అవన్నీ తెలుసు. కానీ అవన్నీ మోడీ చేపిస్తుందని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేసిన, ఒక ఎంపీటీసీగా చేసిన, ఒక మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన, మాకు కూడా కొన్ని పరిధులు తెలుసు. కనుక మీపైన మేము నిందలు వేయడం లేదు, మీపైన నిరాధారం ఆరోపణలు చేయడం లేదు. మీకు జరిగిన ఒక హైదరాబాద్ ఈరోజు మనం మీడియాలో వచ్చినటువంటి కథనం ప్రకారం ఏదైతే మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఏంటంటే కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, ఒక అధికారిని మాత్రమే బలిపశువుని చేసిర్రు, దీని వెనుకున్న పెద్దలు ఎవరు అన్న ఒక శీర్షికతోటి ఈరోజు వివిధ వార్తాపత్రికలల్లో మనకు ఒక వార్త ప్రచురితమైంది. ఇంకా ఇందులో వారు మాట్లాడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, మరి ఇంత పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నప్పుడు ఒక అధికారి ఈ విధంగా ఆర్డర్లు ఇస్తూ ఇన్ని భూములు కబ్జాలు చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఏం చేస్తున్నారు, ఆయనకేం పట్టనట్టు ఉన్నారు, ఆయనకి కబ్జాల గురించి తెలియదా, ఇంత జరుగుతుంటే ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా అన్నట్టుగా ఈరోజు వారు వార్తల్లో మేము చదవడం జరిగింది. నేను ఒకటే విషయం సూటిగా శ్రీనివాస్ రెడ్డి గారికి, ఒక ప్రజాప్రతినిధి పరిధి